ది డీప్ డైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చాలా అద్భుతమైన అలాగే ఒక లోతైన అంశాన్ని విశ్లేషించబోతున్నాం. అవును, ప్రాచీన గ్రంథమైన అంగుత్తర నికాయం నుండి సేకరించిన ఒక ఆసక్తికరమైన పోలిక గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఖచ్చితంగా. ప్రత్యేకించి 5.140 విభాగం. ఇందులో ఒక రాజ ఏనుగు యుద్ధరంగానికి సిద్ధపడే భౌతిక క్రమశిక్షణకు, ఒక భిక్షువు సాధించాల్సిన ఆధ్యాత్మిక నైపుణ్యాలకు మధ్య ఉన్న పోలికల గురించి చాలా వివరంగా ఉంది. బాహ్య ప్రపంచంలోని అత్యంత భయంకరమైన జంతువును తన లోపలి ప్రపంచాన్ని జయించే ఒక సాధకుడితో, ఒక భిక్షువుతో పోల్చడం వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. నిజమే, మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. కాని దీని వెనుకున్న మనస్తత్వశాస్త్రం చాలా లోతైనది. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ పోలిక ఉద్దేశ్యమేంటి? ఈ విశ్లేషణ ఉద్దేశ్యాన్ని మనం ముందుగా స్పష్టం చేసుకోవాలి. బుద్ధుని బోధనలు ఒక యోధుడు అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని ఎలా పూర్తిగా మార్చివేశాయో ఇక్కడ మనం చూడొచ్చు. అంటే యోధుడు అనగానే మనకు వెంటనే గుర్రాలు, కత్తులు, శత్రువుల రాజ్యాలను ఆక్రమించే ఒక వీరుడు గుర్తొస్తాడు. కరెక్ట్. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న యోధుడు వేరు. కేవలం ఇతరులను భౌతికంగా జయించే వ్యక్తి నిజమైన యోధుడు కాదు. తనను తాను ఎలా జయించాలో తెలిసిన వ్యక్తే అత్యున్నత యోధుడు. తన సొంత మనస్సులోని చీకటి కోణాలను ఎలా ఓడించాలో తెలిసినవాడనమాట. అవును. ఈ ప్రయాణం బయట శత్రువుల మీద సాధించే విజయం గురించి కాదు, తన అంతర్గత అజ్ఞానంపై సాధించే నిశ్శబ్ద విజయం గురించి. అంటే ఇక్కడ భౌతికమైన యుద్ధరంగాన్ని మన మానసిక పోరాటాలకు ఒక రూపకంగా మార్చారు. ఈ పోలికలో రాజ ఏనుగుకు మరియు భిక్షువుకు ఉండాల్సిన 5 అత్యున్నత లక్షణాలను వివరించారు. మొదటి లక్షణం గురించి విశ్లేషిద్దాం. తప్పకుండా. ఆ మొదటి లక్షణం శ్రద్ధగా వినే లక్షణం, ద లిజనర్. ఒక రాజ ఏనుగు తన శిక్షణా సమయంలో మావటివాడు చెప్పే ప్రతి విషయాన్ని అత్యంత శ్రద్ధగా వింటుంది. ఆ వ్యాయామం దానికి కొత్తదైనా సరే లేదా రోజూ చేసేదైనా సరే తన పూర్తి అవధానాన్ని శిక్షకుడిపైనే ఉంచుతుంది. అదేవిధంగా ఒక భిక్షువు ధర్మాన్ని బోధించినప్పుడు దాన్ని పూర్తి ఏకాగ్రతతో విని తన మనసులో లోతుగా పొందుపరుచుకుంటాడు. ఇక్కడ వినడమంటే ఏదో పైపైన వినడం కాదని స్పష్టమవుతోంది కదా. ఖచ్చితంగా. ఈ వినడమనే ప్రక్రియ కేవలం భౌతికమైన చర్య కాదు. దీనిని బుద్ధుని బోధనలలో స్మృతి లేదా మైండ్ఫుల్నెస్ అంటారు. స్మృతి అంటే ప్రస్తుతం జరుగుతున్న దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండటం. ఎటువంటి పరధ్యానం లేకుండా అన్నమాట. అవును. ఒక భిక్షువు ధర్మబోధనలు వింటున్నప్పుడు తన మనస్సును గతం గురించిన ఆలోచనల వైపుగాని, రేపు చేయబోయే ప్రయాణం గురించిన ప్రణాళికల వైపుగాని మళ్ళనివ్వడు. మనసు ఒక ఖాళీ పాత్రలా ఉన్నప్పుడే అందులో జ్ఞానం చేరుతుంది అంటారు కదా. బోధనలో వెలువడే ప్రతి పదాన్ని అత్యంత జాగ్రత్తగా గ్రహిస్తాడు. నిజమే. మనస్సులో ఎటువంటి ఇతర వికల్పాలకు తావివ్వకుండా పూర్తి ఏకాగ్రతను నిలుపుకోవడమే నిజమైన శ్రోత లక్షణం. అంటే మనం ఒక విషయాన్ని వింటున్నప్పుడు లోపల మన సొంత ఆలోచనలతో మనం వాదించుకోకుండా ఉండటం. ఒక ఏనుగుకు అంతటి ఏకాగ్రత సాధ్యమైనప్పుడు బుద్ధి కలిగిన మనిషికి అది ఎంత అవసరమో ఇది గుర్తుచేస్తోంది. కరెక్ట్. ఒక భిక్షువు బోధన వింటున్నప్పుడు దాన్ని కేవలం విమర్శించడం కోసం కాకుండా దాన్ని ఆచరించడం కోసం వింటాడు. వినడంలో ఒక సంపూర్ణమైన శరణాగతి కనిపిస్తుంది. శిష్యకుడి పట్ల ఏనుగుకు ఎంత నమ్మకం ఉంటుందో ధర్మం పట్ల భిక్షువుకు అంతటి అచంచలమైన నమ్మకం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన పరిశీలన. ఈ శృతి ద్వారానే జ్ఞానోదయానికి పునాది పడుతుంది. సరైన అవగాహన లేకుండా ఏ పోరాటమూ గెలవలేము. అందుకే శ్రద్ధగా వినడం అనేది మొదటి అడుగు. ఈ పునాది బలంగా ఉన్నప్పుడే తదుపరి దశలోకి అడుగుపెట్టగలం. ఆ తదుపరి లక్షణం మరింత క్రియాశీలకమైనది. అదే పోరాడేవాడు లేదా ఫైటర్ అనే లక్షణం. యుద్ధభూమిలో ఒక రాజ ఏనుగు శత్రువులైన గుర్రాలను, రథాలను ఏమాత్రం భయం లేకుండా ఎలాగైతే తొక్కిపడేస్తుందో, ఒక భిక్షువు కూడా ఒక యోధుడిలా పోరాడతాడు. అని భిక్షువు పోరాడే విధానం విభిన్నమైనది కదా. ఆ పోరాటం కంటికి కనిపించని శత్రువులతో జరుగుతుంది. ఆ శత్రువులు బయట ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. ఇక్కడే ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. భిక్షువు తనలో నిరంతరం ఉత్పన్నమయ్యే కోరిక, ద్వేషం మరియు హింస అనే వినాశకరమైన ఆలోచనలను అణిచివేస్తాడు. బుద్ధుని బోధనల ప్రకారం ఈ ఆలోచనలు మనస్సులో ప్రవేశించిన వెంటనే వాటిని గుర్తించగలగాలి. అవును, అది మనస్సులో స్థిరపడి ఒక పెద్ద వృక్షంలా ఎదగకముందే వాటిని సమూలంగా నాశనం చెయ్యాలి.
ఇది 5 ఆధ్యాత్మిక శక్తులలో ఒకటైన శక్తికి సంబంధించింది. ఈ అంతర్గత శక్తి అనేది కండరాల బలం కాదు. ఇది తీవ్రమైన మానసిక పట్టుదల. ఖచ్చితంగా ఒక చెడు ఆలోచన పుట్టిన మరుక్షణమే దానిని నిర్మూలించడానికి అపారమైన అప్రమత్తత అవసరమవుతుంది. ఈ పట్టుదల ఎలాంటిదంటే, ఒక ఎండిన అడవిలో ఒక చిన్న నిప్పురవ్వ పడిన వెంటనే దాన్ని ఆర్పేయడం లాంటిది. దాన్ని అలాగే వదిలేస్తే ఆ అడవి మొత్తం కాలిపోతుంది. నిజమే. భిక్షువు తన మనస్సులో ఒక ద్వేషపూరితమైన ఆలోచన రాగానే దానిని విశ్లేషించుకుంటూ కూర్చోడు, దానికి ఆహారమివ్వడు, వెంటనే దాని పారద్రోలుతాడు. ఒక ఏనుగు శత్రు సైన్యాన్ని చూసిన వెంటనే ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తుందో, భిక్షువు తన చెడు ఆలోచనల మీద అంతే నిర్దాక్షిణ్యంగా దాడి చేస్తాడు. తన మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడానికి భిక్షువు ప్రతిక్షణం ఈ నిశ్శబ్ద యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఈ నిశ్శబ్ద యుద్ధమనేది చాలా క్లిష్టమైనది కూడా. ఎందుకంటే మనం బాహ్య శత్రువులను సులభంగా గుర్తించగలం. కాని మన లోపలి శత్రువులు మన సొంత ఆలోచనల రూపంలో, మనకు ఇష్టమైన కోరికల రూపంలో వస్తారు. కరెక్ట్. వాటిని గుర్తించి వాటి నుండి మనల్ని మనం వేరుచేసి చూడటమే ఈ శక్తి యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అయితే ఒక యోధుడు ఎప్పుడూ దాడి చేస్తూనే ఉండలేడు. కేవలం దాడి చేస్తూ తన రక్షణను గాలికి వదిలేస్తే శత్రువు సులభంగా దెబ్బతీస్తాడు. ఇక్కడే 3వ లక్షణం ప్రాముఖ్యత వస్తుంది. అదే రక్షకుడు లేదా ది ప్రొటెక్టర్. యుద్ధంలో ఏనుగు తన తొండం, దంతాలు, కాళ్ళు, తల మరియు తనపై ఉన్న మావటివాడిని ఎంతో అప్రమత్తంగా ఎలాగైతే రక్షించుకుంటుందో, ఒక భిక్షువు కూడా తనను తాను అదేవిధంగా రక్షించుకుంటాడు. ఏనుగుకు చర్మం ఒక కవచం లాంటిది. మరి భిక్షువుకు రక్షణ కవచం ఇంద్రియ నిగ్రహం. దీనిని ఇంద్రియ సంవరము అంటారు. భిక్షువు తన 6 ఇంద్రియ ద్వారాలను ఎల్లప్పుడూ అప్రమత్తంగా రక్షించుకుంటాడు. అవును. 6 ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, శరీరం మరియు మనస్సు. బాహ్య ప్రపంచం ఈ 6 ద్వారాల గుండానే మన లోపలికి ప్రవేశిస్తుంది. ఏదైనా విషయాన్ని ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించినప్పుడు భిక్షువు దానిలోని ఆకర్షణీయమైన లేదా వికర్షణీయమైన అంశాలకు బానిస కాడు. దీన్ని మనం బుద్ధుని బోధనల ద్వారా మరింత వివరంగా అర్థం చేసుకోవచ్చు. ఒక భిక్షువు గ్రామంలో భిక్షాటనకు వెళ్ళినప్పుడు కంటితో ఎన్నో దృశ్యాలను చూస్తాడు. సాధారణంగా అయితే మనస్సు ఆ ఆకర్షణకు లోనై దాని గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. అలాగే ఒక ఇష్టపడని విషయాన్ని చూసినప్పుడు కోపం కలుగుతుంది. కాని ఇక్కడ భిక్షువు ఆ దృశ్యాన్ని కేవలం ఒక దృశ్యంగానే చూస్తాడు. దానికి ఎలాంటి భావోద్వేగాలను జోడించడు. ఇక్కడే సమతుల్యత వస్తుంది. అంటే కన్ను చూస్తుందిగాని మనసు ఆ దృశ్యం చుట్టూ కదలల్లదు అన్నమాట. అవును. చెవి ఒక కఠినమైన స్వరాన్ని వింటుంది, కాని మనస్సు దాన్ని ఒక వ్యక్తిగత దాడిగా తీసుకోదు. ఈ విధంగా భిక్షువు తన మనస్సును బాహ్య విషయాల నుండి రక్షించుకుంటాడు. ఎందుకంటే మనం ముందు మాట్లాడుకున్న చెడు ఆలోచనలు ఈ ఇంద్రియాల ద్వారానే లోపలికి ప్రవేశిస్తాయి. ఆ ద్వారాలను సరిగ్గా కాపలా కాయకపోతే ఎంత పోరాడినా ప్రయోజనముండదు. ఈ ఇంద్రియ నిగ్రహమే ఆ అంతర్గత శత్రువులు లోపలికి రాకుండా అడ్డుకునే అభేద్యమైన కవచం. మనం చూసే లేదా వినే ప్రతిదానికి వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం లేదని భిక్షువు గ్రహిస్తాడు. బాహ్య ప్రపంచం తన మనస్సుని నియంత్రించకుండా అడ్డుకట్టవేస్తాడు. రక్షణ అంటే ప్రపంచం నుండి పారిపోవడం కాదు, ప్రపంచంలో ఉంటూనే దాని ప్రభావాలకు లోను కాకుండా ఉండటం. ఇది నిజంగా ఒక గొప్ప నైపుణ్యం. ఇక 4వ లక్షణం విషయానికొద్దాం. ఇది చాలా కఠినమైనది. అదే సహనం. యుద్ధభూమిలో బాణాలు గుచ్చుకున్నా, కత్తుల దెబ్బలు తగిలినా, భయంకరమైన డప్పుల శబ్దాలు చెవులను హోరెత్తిస్తున్నా ఏనుగు ఎలాగైతే సహిస్తుందో భిక్షువు కూడా అపారమైన సహనాన్ని ప్రదర్శిస్తాడు. ఈ సహనం అనేది కేవలం శారీరక నొప్పికి సంబంధించినది మాత్రమే కాదు కదా. కాదు. భిక్షువు జీవితం ఎన్నో కఠినమైన నియమాలతో కూడుకున్నది. అడవిలో ఏకాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు వాతావరణ పరిస్థితులను తట్టుకోవాలి. విపరీతమైన చలిని, దహించివేసే వేడిని సహించాలి. సరైన ఆహారం దొరకనప్పుడు ఆకలిని, దప్పికని భరించాలి. దోమలు, కీటకాలు కుట్టినా నిశ్చలంగా ధ్యానంలో కూర్చోవాలి. ఈ భౌతికమైన సహనం ఒక ఎత్తు అయితే, సామాజిక జీవితంలో ప్రదర్శించే సహనం మరొక ఎత్తు. ఎవరైనా కఠినంగా మాట్లాడినా, అగౌరవంగా ప్రవర్తించినా ఎలాంటి ఫిర్యాదు లేకుండా భరించడం. బుద్ధుని బోధనల్లో ఈ సహనం గురించి చాలా లోతైన వివరణలున్నాయి. ఒకసారి ఆలోచిస్తే, ఎవరైనా మనల్ని దూషిస్తే వెంటనే తిరిగి సమాధానం చెప్పాలనే కోరిక కలుగుతుంది. నిజమే. కాని భిక్షువు ఆ కోపానికి గురికాకుండా ఓపికగా భరిస్తాడు. ఇది ఒక రకమైన మానసిక స్థైర్యం.
బాణాలు, కత్తుల దెబ్బలు ఏనుగు శరీరాన్ని ఎలా గాయపరుస్తాయో, ఇతరుల పరుష పదాలు మనస్సును అలా గాయపరుస్తాయి. కాని భిక్షువు తన సహనంతో ఆ గాయాలు పడకుండా చూసుకుంటాడు. ఈ సహనమే అంతిమంగా మనశ్శాంతికి దారితీస్తుంది కదా. ఖచ్చితంగా. అత్యంత కఠినమైన, ప్రతికూలమైన పరిస్థితులలో కూడా ఎటువంటి చలనం లేకుండా ప్రశాంతంగా ఉండగలగటం ఒక భిక్షువు యొక్క గొప్ప బలం. బాహ్య ప్రపంచం ఎంత అల్లకల్లోలంగా ఉన్నా, ఇతరులు ఎంత ప్రకోపానికి గురిచేసినా, తన అంతర్గత ప్రపంచం ప్రశాంతంగా ఉండటమే ఈ సహనం యొక్క నిజమైన ఫలితం. ప్రతీకారం తీర్చుకోవడంలో బలం లేదు. ఆ ప్రతీకార వాంఛను జయించడంలోనే నిజమైన బలముందని భిక్షువు నిరూపిస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే సహనం అనేది బలహీనత కాదు, అది ఒక సాధువు యొక్క అత్యున్నత ఆయుధం. భౌతికమైన నొప్పిని భరించడం సాధన వల్ల వస్తుంది. కాని ఇతరుల నిందలను, అవమానాలను చిరునవ్వుతో లేదా కనీసం ఎలాంటి ప్రతిచర్య లేకుండా భరించడమనేది మనస్సును ఎంత లోతుగా అర్థం చేసుకుంటేనో గాని సాధ్యం కాదు. ఇన్ని అంచెలను దాటుకుంటూ వచ్చిన భిక్షువు చేరుకోవలసిన గమ్యం ఒకటుంది. అదే 5వ మరియు చివరి లక్షణం, గమ్యానికి చేరేవాడు. అవును. మావటివాడు ఆదేశించిన వెంటనే ఆ ప్రదేశం అంతకుముందు పరిచయం లేకపోయినా, ఎలాంటి భయం లేదా సంకోచం లేకుండా ఏనుగు వేగంగా ఆ గమ్యానికి చేరుకుంటుంది. ఈ లక్షణాన్ని ఒక భిక్షువు ప్రయాణానికి ఎలా అన్వయించవచ్చు అంటారు? ఏనుగుకు భౌతికమైన గమ్యముంటుంది, కాని భిక్షువు యొక్క గమ్యం భౌతికమైన ప్రదేశం కాదు. భిక్షువు తన ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యంత వేగంగా నిబ్బాణ స్థితికి చేరుకుంటాడు. బుద్ధుని బోధనలలో నిబ్బాణ అంటే భౌతికంగా చేరుకునే స్వర్గంలాంటిది కాదు కదా. కాదు. ఇది అన్ని ప్రాపంచిక బంధాలను వదిలివేయడం, కోరికలను పూర్తిగా నశింపజేయడం మరియు అజ్ఞానాన్ని నిర్మూలించడం. ఈ స్థితికి చేరుకోవడానికి నడిపించే శక్తినే ప్రజ్ఞ లేదా జ్ఞానం అంటాడు. ఈ జ్ఞానం ద్వారా భిక్షువు అజ్ఞానపు పొరలను చీల్చుకుని ముందుకు వెళ్తాడు. అష్టాంగ మార్గం ద్వారా ప్రయాణించి తన స్వంత మనస్సును పూర్తిగా అర్థం చేసుకుంటాడు. కోరికల బంధనాల నుండి, అహంకారం నుండి విముక్తి పొందిన భిక్షువు ఒక అర్హత్ స్థితికి చేరుకుంటాడు. ఆ ప్రయాణంలో ఇక ఎలాంటి వెనుదిరుగడముండదు. ఏనుగు మావటివాడి ఆదేశాన్ని పాటించినట్లు భిక్షువు ధర్మం చూపిన మార్గంలో నిస్సందేహంగా పయనిస్తాడు. ఒక అర్హత్ స్థితికి చేరుకున్న భిక్షువుకు తనకంటూ సాధించడానికి ఇక ఏమీ మిగిలి ఉండదు. అతడు సమాజానికి ఒక పరిపూర్ణమైన ఆదర్శంగా నిలుస్తాడు. ఏనుగు రాజుకు ఎంత అపురూపమైన ఆస్తిగా మారుతుందో, ఒక అర్హత్ కూడా ఈ ప్రపంచానికి అంతటి గొప్ప ఆధ్యాత్మిక సంపదగా మారతాడు. తన విముక్తి ద్వారా ఇతరులు కూడా ఆ మార్గంలో పయనించవచ్చని నిరూపిస్తాడు. నిజమే. ఈ మొత్తం చర్చను గమనిస్తే యోధుడు అనే పదానికి ఉన్న అర్థం ఎలా సమూలంగా మారిపోయిందో మనకు స్పష్టంగా తెలుస్తుంది. శత్రువులను చంపడం, రాజ్యాలను ఆక్రమించడం నిజమైన విజయం కాదు. క్రమశిక్షణతో ధర్మాన్ని వినడం, అంతర్గత చెడు ఆలోచనలపై నిరంతరం పోరాడటం, ఇంద్రియాలను బాహ్య ఉత్తేజాల నుండి రక్షించుకోవడం, కష్టాలను అవమానాలను సహించడం మరియు అంతిమంగా జ్ఞానం వైపు పయనించడం. ఇవే ఒక నిజమైన యోధుడి లక్షణాలు. ఇది ఇతరులను జయించడం గురించి కాదు, పూర్తిగా మనలను మనం జయించడం గురించి. ప్రాచీన కాలపు ఒక అద్భుతమైన జంతువు యొక్క భౌతిక క్రమశిక్షణ ఒక భిక్షువు అంతర్గత పరివర్తనకు ఎంత లోతైన ఉదాహరణగా నిలిచిందో ఈ గ్రంథం మన కళ్లకు కట్టినట్లు వివరిస్తుంది. ఈ బోధనలు మనకొక కొత్త దృక్కోణాన్ని అందిస్తాయి. మనం తరచుగా శాంతి అంటే ఎలాంటి గొడవలు లేని పరిస్థితి అని, యుద్ధం అంటే 2 సైన్యాల మధ్య జరిగే ఘర్షణ అని అనుకుంటాము. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న తలెత్తుతుంది. మనం బాహ్య ప్రపంచంలో ఎన్నో పోరాటాలు చేయవచ్చు, ఎన్నో విజయాలు సాధించవచ్చు, కాని నిజమైన అతిపెద్ద యుద్ధం ఎప్పుడూ బయట జరగదు. అంటే మన లోపలే జరుగుతుంది అంటారు. అవును. ఎడతెగని ఆలోచనలు, తీరని కోరికలు, ద్వేషాలు, అహంకారంతో ఎప్పుడూ ఉరుకులు పరుగులు పెట్టే మన మనస్సును కేవలం ఒక్క క్షణం పాటు ఎలాంటి చలనం లేకుండా పూర్తిగా నిశ్చలంగా ఉంచడమే మనమెదుర్కొనే అతిపెద్ద, అత్యంత కఠినమైన యుద్ధమైతే ఎలా ఉంటుంది? బాహ్యంగా కత్తిపట్టి పోరాడటం కంటే లోపల మనస్సును ఏకాగ్రతతో నిలపడమే అసలైన వీరత్వమంటారు. అదే ఈ ఏనుగు మరియు భిక్షువుల రూపకం మనకు మిగిల్చే అతిపెద్ద ఆలోచన. అది నిజంగా చాలా శక్తివంతమైన ఆలోచన. నిశ్చలత్వమే అత్యుత్తమమైన పోరాటం అని గ్రహించడం మన జీవితాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
బయట ప్రపంచంలో మనం ఏది సాధించినా మన అంతర్గత ప్రపంచాన్ని జయించనంతవరకు మనం నిజమైన విజేతరం కాలేము. ఈ అద్భుతమైన మరియు లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. ప్రాచీన జ్ఞానం గురించి, అది బోధించే మానసిక నైపుణ్యాల గురించి తెలుసుకోవడం ఎల్లప్పుడూ ఒక కొత్త వెలుగునిస్తుంది. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.